వచ్చేదాకా ఆగాలి కదరా నువ్వు. అలా వెళ్ళిపోతావు, కస్టమర్స్ వదిలేసి. నువ్వు ప్రతిసారి ఇదే చెప్తుంటావు నాకు ఏదో ఒకటి. నువ్వు ఈవినింగ్ రా, నీ పని చెప్తాను. నువ్వు ఫోన్ పెట్టా నువ్వు అసలు. హలో, 1 cappuccino please. యా ప్లీజ్ కూర్చోండి. అశ్యంత్, నువ్వేంటి ఇక్కడ? నా కాఫీ షాప్లో నేనే కదా ఉండేది. ఇది నీ కాఫీ షాపా? నీతో కొంచెం మాట్లాడాలి. సారీ, ఇట్స్ ఎ బిజీ డే. నా మీద ఇంకా కోపం పోలేదా? కోపం చూపెట్టడం ఈజీనే, కానీ ప్రేమ చూపెట్టడం కష్టం. నాకెవరి మీద నా కోపం ఉంటే వెంటనే తీర్చేసుకుంటాను, కానీ ఇలా ప్రొలాంగ్ చేయను. ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ అగేన్స్ట్ యూ. చాలా మారిపోయావు. యూ లుక్ మోర్ రెస్పాన్సిబుల్ నౌ. నేను ఇప్పుడు ఒకేలా ఉన్నా. మేబీ నా చుట్టూ అర్థం చేసుకోలేకపోయారేమో. పోనీ ఇప్పటికైనా దొరికారా నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు? లేదు. మరి నీకు? అయింది ఒకటి, కానీ లవ్ అనాలో ఇంకేమనాలో తెలియట్లేదు. అంటే వి లైక్ ఈచ్ అదర్, అయినా రిలేషన్లో లేము. నాతో ఉన్నప్పుడు ఇష్టం అన్నాడు, కానీ పెళ్ళి రిలేషన్ నమ్మకం లేదన్నాడు. అయినా ఇప్పుడు అబ్బాయికి పెళ్ళి అయిపోయింది. పెళ్ళి మీద ఇష్టం లేదన్నాడు, కానీ ఇంట్లో చూపెట్టిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆయన మీకు ఇలాంటి వాళ్ళు నచ్చుతారులే. ఈ మధ్య నువ్వు మాట్లాడావా తనతో? ఇందాక చూసావు కదా, తనే రిగ్రెట్ ఫీల్ అవుతున్నాడు. ఎందుకు? హీ స్టిల్ హ్యాస్ ఫీలింగ్స్ ఫర్ మీ. మర్చిపోలేకపోతున్నాడు. కాంప్లికేషన్స్ లేకుండా ఇంట్లో వాళ్ళు చూపించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. కాకపోతే వాళ్ళ వైఫ్తో అడ్జస్ట్ అవ్వలేకపోతున్నాడు. నీ మీద ఇష్టం ఉండి ఇంట్లో చూపెట్టిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు తప్పు అయిపోయిందంటే ఏం ప్రయోజనం? తప్పు చేశాడు కదా, అనుభవించని. అదే తప్పు ఇప్పుడు నేను చేయాలనుకోవట్లేదు. నాకు ఆ రిగ్రెట్ వద్దు. నేను వదులుకొని తప్పు చేశాను. ఇప్పుడు అవన్నీ సరిదిద్దుకోవాలనుకుంటున్నాను. ఓ, సో ఇప్పుడు నన్ను లవ్ చేస్తున్నావు. ఇప్పుడు చూసాక గుర్తొచ్చిందా విషయం నీకు? చూడకపోతే ఇప్పటికి చెప్పేదాన్ని కాదేమో నాతో. Excuse me. యా చెప్పండి. బిల్ ప్లీజ్. ఏం మాట్లాడుతున్నావు అసలు? ఇకైనా పిచ్చా, బుర్రందా అసలు? అరే 2 years అయింది ఇద్దరు మాట్లాడుకొని. ఒక ఫోన్ కాల్ లేదు, మెసేజ్ లేదు. ఇప్పుడు సడన్గా వచ్చేసి లవ్ అంటే అసలు అర్థమవుతుందా నువ్వేం చేస్తున్నావు? అమ్మాయిల అబ్బాయిని తెప్పించుకోవడం ఏదో ఆటలా ఫీల్ అవుతుంటారు, కానీ దానివల్ల ఒక లైఫ్ స్పాయిల్ అయిపోతుంది మాత్రం గ్రహించరు. నేను ట్రై చేస్తున్నప్పుడు, మన ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు నాతో పాటు ఇంకో అబ్బాయితో కూడా మాట్లాడు. ఇద్దరిలో కూడా సెలెక్ట్ చేసుకొని వాడి దగ్గరికి వెళ్ళిపోయి, అదే వాడే నీ 6 feet ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్ బాయ్. ఇన్ని రోజులు వాడితోనే కదా ఉన్నావు లవ్ లాంటి రిలేషన్షిప్. వాడితో ఉన్నా కాబట్టి తెలిసింది నేను చేసిన తప్పు. మమ్మల్ని ఇద్దరిని ఆప్షన్స్లో పెట్టుకొని నువ్వు వాడిని చాయిస్ చేసుకున్నావు, కానీ ఫైనల్గా వాడిని ఒక ఆప్షన్లో పెట్టుకొని ఇంకో అమ్మాయిని చూస్ చేసుకున్నాడు. ఆప్షన్స్ అంటావు ఎందుకు?
మనం చేసే ఏ పనైనా తప్పైనా ఒప్పైనా ఎవరు చూసినా చూడకపోయినా కర్మ అనేది చూస్తూ ఉంటుంది. అందరి మీద కన్నేసి ఉంచుతుంది. అది నేను యాక్సెప్ట్ చేయడానికైనా నువ్వు పొరపాటు చేస్తే బాగుంటుంది, కానీ తప్పు చేసావు. రెండింటికి తేడా ఏంటో తెలుసా? తెలిసి చేస్తే తప్పు, తెలియక చేస్తే పొరపాటు. నేను రిజెక్ట్ చేయడం తప్పే, కానీ అది సరిదిద్దుకోలేనంత పెద్ద తప్ప. చూడు, నువ్వెందుకు రిజెక్ట్ చేస్తావు అడగట్లేదు నేను. అది నీ ఇష్టం. నచ్చలేదు వదిలేసి వెళ్ళిపోయావు. ఇప్పుడు వాడు నచ్చలేదు నా దగ్గరకు వచ్చేస్తానంటున్నావు. ఏంటిది? నువ్వు రిజెక్ట్ చేశాక, నన్ను వదిలేశాక నేను కొంతమందితో ట్రావెల్ చేశాను, కానీ నాకెవరూ నచ్చలేదు. ఐఎమ్ స్టిల్ స్టక్ విత్ యూ. మనం మాట్లాడుకోవడం మానేశాక నువ్వు 11 times వైజాగ్ వచ్చావు, 28 times నీ వాట్సాప్ డీపీ మార్చావు, 18 times నీ ఇన్స్టాగ్రామ్ డీపీ మార్చావు. అండ్ యు నో వాట్, ఐ స్టిల్ లైక్ యూ. కానీ నేను నీకు ఒక ఆప్షన్. ప్రేమ అనేది స్విచ్ కాదు, ఆన్ ఆఫ్ చేయడానికి. అదొక ఫీలింగ్, అద్భుతమైన ఫీలింగ్. అది ఒకసారి పుడితే చావదు, చంపలేం కూడా. చంపేసినట్టు యాక్ట్ చేయాలంతే. ఇద్దరికి ఇష్టం ఉన్నప్పుడు, ఇద్దరికి ప్రేమ ఉన్నప్పుడు చంపుకోవాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు నువ్వు నా దగ్గర రావడానికి రీజన్ ఏంటో తెలుసా? ఇంట్లో 2-3 సంబంధాలు చూపెట్టుంటారు, అవేవి నీకు నచ్చుండవు. ఈ లోపు నీ బాయ్ ఫ్రెండ్ వచ్చి కష్టాలు చెప్పుకోగానే భయం వేసి ప్రేమించిన వాళ్ళని వదలకూడదని జ్ఞానోదయం అయిపోయి నా దగ్గరకు వచ్చావు. మర్చిపోవాలని ఉంది నువ్వు చేసిన పని. నీతో లైఫ్ ఎందుకు స్టార్ట్ చేయకూడదు అని కూడా అనిపిస్తుంది. నేను ఇష్టపడిన అమ్మాయి కదా, ఏముందిలే అని. కానీ నేను ఇలా చేస్తే ఇక్కడ నా సెల్ఫ్ రెస్పెక్ట్ ఏముంది? ఆ తర్వాత ప్రతి ఒక్క అమ్మాయి ఇలానే చేస్తుంది. నేనేదో ప్రపంచాన్ని ఉద్ధరిస్తా అని చెప్పట్లేదు, కానీ నేను కనీసం ఒక్క అమ్మాయికైనా ఒక ఎగ్జాంపుల్లా ఉండాలి. అందరు అబ్బాయిలు ఒకలా ఉండరని. మనకైనా కావాలంటే, మనకైనా సాధించాలని ఉంటే దానికోసం కమిటెడ్గా ఉండాలి, దానికోసం ఎఫర్ట్స్ పెట్టాలి, దానికోసం ప్రయత్నించాలి. అంతేగా నేను ఖాళీగా కూర్చుంటాను దగ్గరకు వచ్చారంటే రాదు. కాఫీ తీసుకొస్తాను, వెళ్ళి కూర్చో. రెండేళ్ల క్రితం తను నన్ను వద్దనుకుని వదిలేసి వెళ్ళిపోయింది, కానీ ఇప్పుడు నేను వదిలేస్తే వెళ్ళిపోతుంది. డెస్టినీ అందరికీ ఒక ప్లాన్ చేసి పెడతాను, మాకు ఇలా పెట్టింది.